హాయ్ ఫ్రెండ్స్! చాలామంది ఏపీ పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ 5 జాబ్ ఎలా పొందాలి? ఏమేమి సిలబస్ ఉంటది? ఏమేమి బుక్స్ చదవాలి? అలాగే కట్ ఆఫ్ మార్క్స్ ఎంత ఉంటది? సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటది? ప్రతీదీ అడుగుతున్నారనమాట. సో, ఈరోజు మనం ఏంటంటే పూర్తిగా మనం ఏ టు జెడ్ అయితే చూద్దాం. సెలక్షన్ ప్రాసెస్ నుంచి ప్రిపరేషన్ టిప్స్, బుక్స్ అలాగే మనకి ప్రిపరేషన్ స్ట్రాటజీ ఇలా ప్రతీదీ మనం ఇన్ డీటెయిల్‌గా ఈ వీడియోలో అయితే చూద్దాం. అలాగే మన ఛానెల్‌లో ఏపీపీఎస్సీ గ్రూప్ 1, 2, 3, 4 అలాగే మనకి కండక్టర్, డ్రైవరు టెక్నికల్ పోస్ట్ సంబంధించింది, పోలీస్ సంబంధించి ఇలా ప్రతి దానికి మనం డెడికేటెడ్ వీడియో గైడ్ అయితే చేసాము. మన ఛానెల్ ఉంటది. ప్లే లిస్ట్ కూడా క్రియేట్ చేసాను. వెళ్లి చెక్‌ఔట్ చేయండి. చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ బుక్ లిస్ట్ కూడా మీకు అక్కడ ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. అండ్ ఇంకోటి ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు పీడిఎఫ్. ఈ పీడిఎఫ్ అనేది మన టెలిగ్రామ్ ఛానెల్‌లో అప్‌లోడ్ చేస్తాను. దీంట్లో వచ్చేసి మనకి ఏ టు జెడ్ కంప్లీట్ మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఉంటది. ఈ పీడిఎఫ్ అనేది మీ దగ్గర ఉంటే ఇంకా బయట వెబ్‌సైట్స్ గాని లేదంటే ఇంక ఏదైనా మీరు చూడాల్సిన అవసరం అయితే ఉండదు. దీంట్లో కంప్లీట్ బుక్స్ లిస్ట్ అలాగే మనకి సిలబస్ ప్యాటర్న్ అలాగే మనకి సిలబస్ ఏమేమి ఉంటాయి, ఏమేమి లెసన్స్ ఉంటాయి ప్రతిదైతే ఉంటది. ఇది మన టెలిగ్రామ్ ఛానెల్‌లో అప్‌లోడ్ చేస్తాను. అక్కడికి వెళ్లి చెక్‌ఔట్ చేయండి. ఓకేనా. డౌన్‌లోడ్ చేసుకోండి. అండ్ మరిన్ని లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం ఛానెల్‌కి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్ యాక్టివేట్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సో ఫ్రెండ్స్ మనకి టాపిక్‌లోకెళ్ళిపోతే ఏపీ పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ 5 ఇదొచ్చేసి చాలా అంటే చాలా బెస్ట్ పోస్ట్ అనమాట. ఎందుకు బెస్ట్ అనేది నేను వీడియో మొత్తం క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. దాన్ని బట్టి మీకైతే అర్థమవుతది. అయితే ఇది యూజువల్‌గా మనకి ఇది సచివాలయ అండర్‌లోకైతే వస్తది. అండ్ ఇంకోటి ఇదొచ్చేసి మనకి నోటిఫికేషన్ అనేది ఏపీపీఎస్‌సి నుంచి కూడా వస్తది. అలాగే మనకి సచివాలయం నుంచి కూడా ఈ రెండిట్ల నుంచి మనకి నోటిఫికేషన్ అనేది కన్సిడర్ అయితే చేస్తారు. అంటే మనకి నోటిఫికేషన్ అనేది ఈ రెండిట్లకి మనకి పంచాయతీరాజ్ శాఖ నుంచి కూడా నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే అవుతది. అయితే మనం అసల ఈ సెక్రటరీ ఏం చేస్తారు? ఏంటి వర్క్ ఏంటంటే క్లియర్‌గా చూసుకుంటే ఇదొచ్చేసి విలేజ్ అడ్మినిస్ట్రేషన్‌లోని మనకి రికార్డ్స్ అన్ని మెయింటైన్ చేయడం, బర్త్ అండ్ డెత్ రేషియో మెయింటైన్ చేయడం. అలా మనకి స్కీమ్స్‌లో వచ్చేసి మనకి స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేయడం ఆ విలేజ్‌లోని. మళ్ళా పెన్షన్, హౌసింగ్, వెల్ఫేర్ స్కీమ్స్ అనేవి మానిటర్ చేయడం. దాంతో పాటు మనకి పంచాయతీ ఆఫీస్ వర్క్ అయితే ఉంటది. దీంట్లో వచ్చి మనం మీటింగ్ అని అరేంజ్ చేయడం. దాంతో పాటు విలేజ్ డెవలప్‌మెంట్ వర్క్స్ అనేవి చేయడం. దాంతో పాటు ఫైనాన్స్ రికార్డ్స్ అనేది క్రియేట్ చేయడం. అలాగేంటంటే పంచాయతీ ఫండ్స్ అనేవి రికార్డ్ మెయింటైన్ చేయడం ఎలా అవుతుంది? ఏంటవుతుంది? అలా మనకి డెవలప్‌మెంట్ వర్క్ అనేది లైక్ ఏంటంటే మానిటర్ చేయడం. ఇప్పుడు సపోజ్ మీ ఊర్లోని రోడ్ అనేది ఏస్తున్నారనుకోండి. లేదంటే కాలువ అనేది కడుతున్నారు. సో, అది దాన్నెళ్లి మానిటర్ చేయడం ఎలా వరకు అవుతుంది? ఏంటి? అంతా బాగా అవుతుందా లేదా? దాన్ని మనం పబ్లిక్ దగ్గర కంప్లెయింట్స్ అనేవి తీసుకొని, విలేజ్‌లో ప్రాబ్లమ్స్ రిసీవ్ చేసుకొని, దాన్ని రిపోర్ట్ చేయడం. మన పై అథారిటీస్‌కి రిపోర్ట్ చేయడం. దీన్ని ఇంకా ఇంప్లిమెంట్ చేయడం. ఆ వర్క్ అనేది ప ప అయ్యేటట్టు ఇంప్లిమెంట్ చేయడమే ఇలాంటివైనది ఈ యొక్క స సెక్రటరీ అనేది వర్క్ అనేది ఉంటదనమాట. ఓకేనా. అయితే దీనికొచ్చేసి యూజువల్‌గా మనకి 2 స్టేజెస్‌లోనైతే ఉంటది. ఇది ప్రీవియస్ స్టేజెస్ వర్క్ మనకి ప్రాసెస్ అనేది ప్రీవియస్ వచ్చే నోటిఫికేషన్ బట్టి మీకన్నీ చెప్పడం అయితే జరిగింది. బట్ ఈసారి ఏంటంటే చేంజ్ అవుతదా? చేంజ్ అవ్వదా? అనేది 100% మనకు క్వెషన్ మార్కే. ఓకేనా. బట్ మాక్సిమం మనకి ఇదే ప్రాసెస్‌లో మనకి సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటది. అయితే మనం ఫస్ట్ స్టేజ్ చూసుకుంటే మనకి రిటన్ టెస్ట్ అయితే ఉంటది. రిటన్ టెస్ట్‌లో మనకి 150 క్వెషన్స్, 150 మార్క్స్, 150 మినిట్స్ అయితే ఉంటది. 1/3 నేటివ్ అయితే ఉంటదనమాట. ఓకేనా. అండ్ సెకండ్ ప్రాసెస్ వచ్చేసి మనకి పర్సనల్ ఇంటర్వ్యూ. ఈ పర్సనల్ ఇంటర్వ్యూ అనేది మ్యాండేటరీ అయితే కాదు. అది గుర్తుపెట్టుకోండి. ఇది కొన్ని సార్లు అడుగుతారు. కొన్ని సార్లు అయితే మనకి ఇంటర్వ్యూ అయితే కండక్ట్ అయితే చేయరు. నెక్స్ట్ ఎగ్జామ్ ప్యాటర్న్ గనక చూసుకుంటే టోటల్‌గా మనకి 2 పార్ట్స్ అయితే ఉంటది. ఈ పార్ట్ 1 సారీ అంటే మీకు పేపర్ పెట్టాను. యాక్చువల్ ఇక్కడ పార్ట్ అనమాట. ఓకేనా. పార్ట్ 1, పార్ట్ 2 అనేది ఉంటదనమాట. దీంట్లో చూసుకుంటే మనకి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ క్వెషన్స్ అయితే ఉంటాయి. 75 క్వెషన్స్, 75 మార్క్స్, 75 డ్యూరేషన్ అయితే ఉంటది. నెక్స్ట్ ఇంకోటొచ్చేసి మనకి హిస్టరీ, ఎకనామీ ఇంకా అదర్ సంబంధించినయి ఏవైతే ఉంటాయో సో, అవన్నీ మనకేంటంటే పార్ట్ బిలోనైతే ఉంటాయనమాట. అదే ఎగ్జామ్ సిలబస్ చూసుకుంటే పార్ట్ ఏలో వచ్చేసి మనకి మెంటల్ ఎబిలిటీ అండ్ రీజనింగ్, క్వాంటిటివ్, ఇంగ్లీష్ అండ్ తెలుగు, బేసిక్ జనరల్ ఇంగ్లీష్ సంబంధించి, కంప్యూటర్ నాలెడ్జ్ సంబంధించి, కరెంట్ అఫైర్స్, రీజనల్, నేషనల్, ఇంటర్నేషనల్ సంబంధించినవి. అలా మనకి జనరల్ సైన్స్ అండ్ ఇట్స్ అప్లికేషన్స్ అంటే మనకి డైలీ డే టు డే లైఫ్‌లో మనం సైన్స్‌కి రిలేటెడ్ ప్రొడక్ట్స్ వాడుతూ ఉంటాం. సో, దానికి అలాగే మనకి టెక్నాలజీ సంబంధించిన ప్రొడక్ట్స్ సో, ఇలాంటివి మనం ఏంటంటే క్వెషన్స్ అయితే ఉంటాయి. అలా మన సస్టైనబుల్ డెవలప్‌మెంట్ అండ్ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ సంబంధించింది క్వెషన్స్ కూడా మనకి పార్ట్ ఏలోనైతే కవర్ అయితే అవుతాయన్నమాట. ఓకేనా.
వీటికి కూడా నేను బుక్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాను. వెయిట్ చేయండి. ఆ తర్వాత మనం పార్ట్ బి చూసుకుంటే, ఒకటి చెప్తున్నా ఫస్ట్. పార్ట్ ఏ కన్నా పార్ట్ బి చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఇంకోటి మనకి ఎగ్జామ్ ఎలా ఉంటదంటే, మీరు రెండిట్లోని మీరు క్వాలిఫై అయితే అవ్వాలి. ఇప్పుడు సపోజ్ మీరు పార్ట్ ఏ మనకేంటంటే లైక్ ఏంటంటే, పార్ట్ ఏలోని 75 క్వెషన్స్ కదా! పార్ట్ బిలో 75 క్వెషన్స్ కదా! ఆళ్ళు పర్టిక్యులర్‌గా ఇంత పర్సెంట్ అనేది ఉంటది. పార్ట్ ఏ, పార్ట్ బి ఇంత పర్సెంట్‌లో మీరు పాస్ అవ్వాలనేసి. సపోజ్ 50% అన్నారనుకోండి. 50% అంటే ఎంత? నియర్లీ 35 ఈ రేంజ్‌లో అయితే వస్తది. సో, మీరేంటంటే 35 కూడా మీరు ఖచ్చితంగా పార్ట్ ఏలో ఉండాలి. పార్ట్ బిలో కూడా ఈ రకంగా ఉండాలనమాట. అలాగైతేనే మీరు దీనికి ఎలిజిబుల్ అయితే అవుతారు. వచ్చి జాబ్ రావడానికి. అదే మన పార్ట్ బి యొక్క సిలబస్ చూసుకుంటే మెయిన్‌లీ మనకేంటంటే ఎక్కువ ఏపీ సంబంధించిన హిస్టరీ అండ్ కల్చర్ సంబంధించిన ఇండియన్ పాలిటీ అండ్ గవర్నెన్స్ సంబంధించింది మెయిన్‌గా 73/74 ఈ 2 అమెండ్మెంట్స్ సంబంధించినయి. ఇవెందుకంటే మనకి ఏపీలోని పంచాయతీరాజ్ శాఖ సంబంధించిన ఒక అమెండ్మెంట్స్ అనమాట. ఓకేనా? దానికి రిలేటెడ్ క్వెషన్స్ అయితే ఎక్కువైతే ఉంటాయి. దాంతో పాటు ఎకనామీ అండ్ ప్లానింగ్ ఇన్ ఇండియా సంబంధించింది మెయిన్‌గా మనకు ఆంధ్రప్రదేశ్ సంబంధించింది ఎక్కువైతే ఉంటాయి. సోషల్ జస్టిస్, మనకి రైట్స్ ఇష్యూస్ సంబంధించిన క్వెషన్స్ అయితే ఉంటాయి. ఫిజికల్ జియోగ్రఫీ, ఇండియన్ సబ్ కాంటినెంట్ అండ్ ఆంధ్రప్రదేశ్. ఒకటి గుర్తుపెట్టుకోండి. ఏ క్వెషన్స్ అయినా సరే మెయిన్‌గా మనకి వీళ్ళైతే ఏపీది కవర్ చేస్తారు. అలాగే మనకి సెంట్రల్‌ది కూడా రెండిటిది కవర్ అయితే చేస్తారు. నెక్స్ట్ బైఫర్ఫికేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ ఇట్ అడ్మినిస్ట్రేటివ్. ఓకేనా? దీంట్లో మనకి అన్నీ కవర్ అవుతాయి. ఇది కూడా చాలా అయితే ఇంపార్టెంట్. దాని తర్వాత మనకి కీ వెల్ఫేర్ అండ్ డెవలప్‌మెంట్ స్కీమ్స్. ఓకేనా? మెయిన్‌గా ఆంధ్రప్రదేశ్ సంబంధించిన స్కీమ్స్ ఏవైతే ఉంటాయో అవిను మనకి కీ వెల్ఫేర్ సంబంధించిన డెవలప్‌మెంట్ సంబంధించి ఈ రకంగా క్వెషన్స్ అయితే ఉంటాయి. ఇంకోటి మనకి వుమెన్ ఎంపవర్‌మెంట్ అండ్ ఎకనామిక్ డెవలప్‌మెంట్ సంబంధించిన క్వెషన్స్ కూడా దీంట్లోనే మేజర్‌గా అయితే ఉంటాయి. అండ్ ఇంకోటి మీరు ఎక్కువగా చూసుకోవాల్సింది యాక్ట్‌లు అయితే ఉంటాయి కదా! యాక్ట్‌లు, అమెండ్‌మెంట్ వాటినైతే ఎక్కువైతే మీరు ఖచ్చితంగా చూడాలి. ఎందుకంటే వాటి నుంచి ఖచ్చితంగా మనకి క్వెషన్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. అయితే ఏజ్ విషయం చూసుకుంటే గనక మీకు ఏజ్‌లో ఇక్కడ చూసుకుంటే 18-42 ఇయర్స్ వరకైతే ఏజ్ అయితే ఉంటది. కొన్ని కొన్ని సార్లు ఏజ్ అనేది అటు ఇటు అయ్యే ఛాన్స్ అయితే ఉంటది. ఇదొచ్చేసి మనకి ప్రీవియస్ నోటిఫికేషన్ బట్టే మనం ఏజ్ లిమిట్ అనేది తీసుకోవడం అయితే జరిగింది. ఓకేనా? అయితే దీంట్లో వచ్చేసి మనకి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటది. ఎస్సీ, ఎస్టీ వచ్చేసి మనకి 5 ఇయర్స్ అయితే ఉంటది. అలాగే మనకి 10 ఇయర్స్ అనేది ఫిజికల్ హ్యాండిక్యాప్స్ అయితే ఉంటది. ఎక్స్ సర్వీస్ మ్యాన్‌కి అనేది 3 ఇయర్స్ వరకైతే మనకు ఉండడం అయితే జరుగుతుంది. అయితే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గనుక చూసుకుంటే ఏదైనా పర్సన్ ఓకేనా? డిగ్రీ అనేది ఖచ్చితంగా కంప్లీట్ చేయాలి. అది బీఈ అయినా, బీటెక్ అయినా, లేదంటే బీఎస్సీ అయినా సో, ఈ రకంగా మనం డిగ్రీ కన్నా అబోవ్ మన క్వాలిఫికేషన్ అయితే రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి అయితే మనకు ఖచ్చితంగా మనకి ఉండాలనేసి చెప్పడం అయితే జరిగింది. సాలరీ చూసుకుంటే ఇది ఫస్ట్ మనకేంటంటే 2 ఇయర్స్ ప్రొబేషన్ పీరియడ్‌లోనైతే మనం తీసుకుంటారు. ఇదొచ్చి మన ప్రీవియస్ నోటిఫికేషన్‌లో కూడా వాళ్ళు మెన్షన్ చేశారు. ఫస్ట్ 2 ఇయర్స్ మనకేంటంటే ప్రొబేషన్ పీరియడ్‌లోనైతే మనం తీసుకోవడం అయితే జరుగుతదని చెప్తున్నారు. దాని తర్వాత 2 ఇయర్స్ తర్వాత మీకేంటంటే పర్మనెంట్ అవుతదనేసి చెప్పడం కూడా జరిగింది. 2 ఇయర్స్‌లోనేంటంటే మీకు నియర్లీ ఒక 10,000 వరకు మనకి సాలరీ అయితే వస్తది. 8,000 నుంచి 10,000 వరకు సాలరీ అయితే వస్తది. ఆ తర్వాత మనకేంటంటే పర్మనెంట్ అయిన తర్వాత 16,000 నుంచి 49,000 వరకు మనకి సాలరీ ఈ మిడిల్‌లో అయితే మనకి రావడం అయితే జరుగుతుంది. విత్ ఆల్ అలవెన్స్ కలిపి కొన్ని కొన్ని సార్లు చేంజ్ అవ్వచ్చు. కొన్ని కొన్ని సార్లు చేంజ్ అవ్వకపోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ ప్రిపరేషన్ స్ట్రాటజీ ఇది చాలా ఇంపార్టెంట్. మీకు లాస్ట్‌లో ఒక పాయింట్ చెప్పానన్నాను కదా! ప్రిపరేషన్ స్ట్రాటజీ అలాగే మన సబ్జెక్ట్ రిఫరెబుల్స్ ఈటిల్లోని కొన్ని పాయింట్స్ అయితే ఉంటాయి. ఇవి చాలా ఇంపార్టెంట్ అనమాట. అదేంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఆల్రెడీ చెప్పాను. పా పేపర్ 2 ఏదైతే ఉన్నదో అది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. పేపర్ 1 అనేది ఎవ్వరైనా చేసేయగలరు. అది పెద్ద కష్టం కాదు. అంటే అనుకుంటే ఓకేనా? బట్ పేపర్ 2 ఏంటంటే చాలా అంటే చాలా టఫ్‌గా ఉంటది. సో, పేపర్ 2లో మీరు చేయాల్సిందేంటంటే ఎక్కువగా ఏపీ సంబంధించిన క్వెషన్స్ ఏవైతే ఉంటాయో రూరల్ డెవలప్‌మెంట్. సో, ఈ రకంగా ప్రకారంగా ఆటిల్లో ఎక్కువ ఫోకస్ అయితే చేసుకోండి. అండ్ ఇంకోటి లాస్ట్ ప్రీవియస్ నోటిఫికేషన్‌కి మనకి ప్రీవియస్ ఇయర్ క్వెషన్ పేపర్స్ ఉంటాయి కదా! ఎప్పుడెప్పుడైతే నోటిఫికేషన్ వచ్చిందో ఆ క్వెషన్ పేపర్స్ అనేవి ఒకసారి చెకౌట్ చేయండి. ఒకవేళ మీకు దొరకకపోతే చెప్పండి. నాకు ఈ వీడియోలోని కామెంట్ చేస్తే కింద మీకు టెలిగ్రామ్ ఛానల్ అయితే లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. కరెంట్ అఫైర్స్ అని లాస్ట్ 1 ఇయర్ నేషనల్, ఇంటర్నేషనల్, ఏపీ, స్టేట్ మీద ఖచ్చితంగా మీకు గ్రిప్ అనేది ఉండాలి.
అండ్ ఇంకోటి మీరేంటంటే ఖచ్చితంగా ప్రతి సబ్జెక్ట్‌కి ఒక డెడికేటెడ్ నోట్స్ అయితే క్రియేట్ చేసుకోండి. లైక్ ఏంటంటే నోట్స్ రాసుకోండి. ఆ నోట్స్ అనేది ఎలా ఉండాలంటే ఏదో ఎక్కించేసినట్టు కాదు. షార్ట్‌కట్ ఓకేనా. ఈ క్వెషన్ చూడగానే సపోజ్ ఏపీ అంటే ఏంటి మనం అనుకుంటాం ఆంధ్రప్రదేశ్ ఓకేనా. లేదంటే అరుణాచల్ ప్రదేశ్ ఈ రకంగా ఉంటది. కానీ ఏపీ అంటే ఆంధ్రప్రదేశ్ అన్నట్టు మీకు గుర్తొచ్చేటట్టు ఆ షార్ట్ నోట్స్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఓకేనా. షార్ట్ కట్స్ లాంటివి క్రియేట్ చేసుకోండి. అండ్ ఇంకోటి డైలీ మార్నింగ్ సపోజ్ ఈరోజు ఇది చదివారనుకోండి. అదనేది మళ్ళీ నైట్ సపోజ్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చదివారు. కొంచెంసేపు గ్యాప్ తీసుకోండి. నైట్ పడుకునే ముందు ఓకేనా. మీరు ఖచ్చితంగా దాన్ని కొంచెం లైట్‌గా రివిజన్ అయితే చేసుకుంటే ఇంకా మీకు మంచిగా హైలైట్ అయితే అవుతది. ఓకేనా. నెక్స్ట్ మీకు ఆల్రెడీ చెప్పాను. మీకు పంచాయతీరాజ్ సిస్టమ్ అనేది 73 అండ్ 74 అమెండ్మెంట్ సంబంధించిన రూల్ అనమాట. సో, దీన్ని మీరు ఎక్కువ ఖచ్చితంగా మీరు పేపర్ 2 అనేది చాలా ఇంపార్టెంట్. ఈ 2 అమెండ్మెంట్స్ అని ఎక్కువగా మీరు చూసుకోండి. దాంతో పాటు మీరేంటంటే ఏపీ సంబంధించిన మెయిన్ ఎక్కువగా చూసుకోవాల్సింది బడ్జెట్ ఓకేనా. అలాగే మనకి సెంట్రల్ బడ్జెట్, స్టేట్ బడ్జెట్ రెండును. మళ్ళీ ఎకనామిక్ సర్వే సంబంధించి ఏపీ సంబంధించి కరెంట్ అఫైర్స్ డైలీ ఈనాడు న్యూస్ పేపర్ కానీ లేదంటే హిందూ ఎడిటోరియల్ కానీ సో ఈ రకంగా ఈ 2 అయితే ఖచ్చితంగా మీరైతే చూసుకోవాలనమాట ఓకేనా. ఆ తర్వాత సబ్జెక్ట్స్ ఏమేం బుక్స్ చదవాలి ఇది చాలా ఇంపార్టెంట్ అందరికీ. మనకి బుక్స్ చూసుకుంటే జనరల్ స్టడీస్ వచ్చేసి విజేత కాంపిటీషన్ అనమాట. మీకు బుక్స్ లింక్ కావాలంటే మన టెలిగ్రామ్ ఛానల్ అనేది ప్రొవైడ్ చేస్తాను. దొరికిన తర్వాత ఒకవేళ మీకు ఓకే అనుకుంటే అక్కడ జాయిన్ అయితే అవ్వండి. అలాగే దీంట్లో వచ్చి మనకి విజేత కాంపిటీషన్‌లో వచ్చేసి మనకి తెలుగు అకాడమీ బుక్స్ అయితే ఉంటాయి. అదొకటి రూరల్ డెవలప్‌మెంట్ పేపర్ 2 సంబంధించి వచ్చేసి విన్నర్ పబ్లిషర్స్ సంబంధించింది బుక్ అయితే ఉంటది. అలాగే మనకి శ్రీ అను పబ్లిషర్స్ సంబంధించిన బుక్ అయితే ఉంటది. అదొకసారి చెక్ చేసుకోండి. ఏపీ హిస్టరీ వచ్చేసి బిఎస్ఎల్ హనుమంతరావు జోగినాయుడు ఈ 2 బుక్స్ అయితే ఉంటది. సో, ఇవి కూడా మీరు చెక్ చేసుకోండి. ఇండియన్ పాలిటీ సంబంధించి కృష్ణానాయుడు, కృష్ణారెడ్డి అలాగే లక్ష్మీకాంత్ అని 2 బుక్స్ అయితే ఉంటాయి. సో, ఈ రకంగా ఈ 2 బుక్స్ అయితే ప్రిఫర్ చేసుకోండి. దాని తర్వాత మెంటల్ ఎబిలిటీ చూసుకుంటే పుప్పల శివాజీ గాని, ఆర్ఎస్ అగర్వాల్ గాని ఈ 2 బుక్స్ అయితే ఉంటాయి. ఇవి కూడా చూసుకోవచ్చు. ఏపీ ఎకనామిక్స్ సంబంధించి చిరంజీవి సార్ బుక్స్ అనేది ఉంటాయి. అలాగే మనకి జీబీకే పబ్లిషన్స్ అయితే ఉంటాయి. సో, ఇదొకసారి చూసుకోవచ్చు. ఏపీ బైఫర్కేషన్ సంబంధించింది లైక్ కొడాలి భవానీ శంకర్ అనేది బుక్ అయితే ఉంటది. సో, ఇదొకసారి చెక్ చేసుకొని అది కూడా ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా. నేను ఇచ్చిన బుక్స్ మీరు ఖచ్చితంగా పట్టుకుంటే ఇంకా ఏ బుక్స్ చెక్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉండదు. అది మాత్రం 100కి 200% నేను గ్యారంటీ అయితే ఇస్తాను. నెక్స్ట్ కట్ ఆఫ్ మార్క్స్ కనుక చూసుకుంటే నియర్లీ ఇప్పుడు దీంట్లో ఎలాగుంటదంటే ఒక్కొక్క సిటీకి ఒక్కొక్కలాగా అయితే ఉంటది. ఓకేనా. సో, ఇప్పుడు వైజాగ్ అనుకోండి. వైజాగ్ ఒక 70 ఇచ్చారనుకోండి. విజయనగరంకి 80 అవుతది. లేదంటే ఇంకా తగ్గుతది. అలాగా ఒక్కొక్క సిటీకి ఒక్కొక్క కట్ ఆఫ్ మార్క్స్ అయితే ఉంటాయి. హెవీ డిఫరెన్స్ అయితే ఉండదు. మినిమమ్ 10-15 లోపే మనకి డిఫరెన్స్ అయితే ఉంటదనమాట. ఓకేనా. సో, కట్ ఆఫ్ అనేది ఖచ్చితంగా మీరు 100కి ప్లస్ స్కోర్ చేసుకుంటే మీకు చాలా అంటే చాలా బెనిఫిట్ అయితే అవుతది. సింపుల్‌గా మీకు జాబ్ అనేది వస్తదనమాట. ఓకేనా. దాని తర్వాత మనకి ఫైనల్‌గా నా నుంచి ఒకటి అడ్వైజ్ ఏంటంటే మీకు ఆల్రెడీ క్లియర్‌గా చెప్పాను. నంబర్ 1 అంటే పేపర్ 1 వచ్చేసి ఎవ్వరైనా చదువుతారు. పేపర్ 2 అనేది చాలా ఇంపార్టెంట్. అది గుర్తుపెట్టుకోండి. మెయిన్‌గా మనకి ఏపీ స్ట్రీమ్స్ ఏవైతే ఉన్నాయో సో, అవి ఖచ్చితంగా చూసుకోండి. దాని మీద చాలా అంటే చాలా క్వెషన్స్ అయితే వస్తాయి. అండ్ ఇంకోటి నార్మల్‌గా ఇది ప్రిపేర్ అవ్వాలంటే నియర్లీ 1-2 ఇయర్స్ అయితే ఖచ్చితంగా టైం పడతది. నేను గ్యారంటీ. కాకపోతే మీరు కన్సిస్టెన్సీ రివిజన్ చేసుకోవడం, ప్రతి క్వెషన్స్‌కి అలాగా రాసుకోవడం, మల్టిపుల్ టైమ్స్‌లో ప్రాక్టీస్ చేసుకోవడం, బిట్ బ్యాంక్ అనేది తీసుకొని అలాగే ఎంసీక్యూ క్వెషన్స్ రాసుకుంటూ అలా ప్రతిదీ చేస్తుంటే మీరు డైలీ 12 అవర్స్ అని చేయాల్సిన అవసరం లేదు. చాలామంది 12 అవర్స్ లేదంటే 14 అవర్స్ చేస్తూ ఉంటారు. అంత అవసరం లేదు. మీరు డైలీ 8 అవర్స్ టైం ప్రాక్టీస్ చేసుకోండి. ఓకేనా. ఆ 8 అవర్స్ కూడా మీరు ఖచ్చితంగా ఏ చిన్న మిస్టేక్ చేయకుండా లైక్ ఏంటంటే చదవడం, కొంసేపు లెగడం, మళ్ళీ చదవడం, మళ్ళీ లెగడం. సో, అలాంటివి కాకుండా 8 అవర్స్ ఖచ్చితంగా ఈరోజు ఒక సిలబస్, ఒక లెసన్స్ అనుకున్నప్పుడు ఆ లెసన్స్ అనేవి కవర్ చేసేయండి. ఓకేనా. కవర్ చేసి పడుకునే ముందు జస్ట్ ఒకసారి అలాగా రివిజన్ చేసుకొని సరిపోతది. ఓకేనా. ఆ 8 అవర్స్ పర్టిక్యులర్‌గా కరెక్ట్‌గా చదువుకుంటే సింపుల్‌గా అయితే అవుతదనమాట. బస్ట్ బట్ దృష్టితో చదువుకోవాలి. అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో, ఫైనల్‌గా నా నుంచి ఒకటే అడ్వైస్ అదేంటంటే అందరికి ఆల్ ద బెస్ట్. మంచిగా ప్రిపేర్ అయితే అవ్వండి. ఓకేనా. సో, ఫైనల్‌గా వీడియో అయితే అంతే ఫ్రెండ్స్. అండ్ మన లింక్స్ అయితే ప్రొవైడ్ చేశాను కదా! ఆ లింక్